జేపీ న్యూస్. నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా గూడూరు మండలం ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ నుండి మంజూరు అయిన చెక్కులను గూడూరులోని తన క్యాంపు కార్యాలయంలో శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద భరోసాగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున స్థానిక నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు 52 మందికి దాదాపు 39,41,797 రూపాయలు ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ మనం మా నాయకుల సమక్షంలో మీ అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడే చెప్తున్నాడు మా పురుషయ్య కానీ మా నాయకులు కానీ, గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ అయితే లేదు. అట్లాగే గతంలో ఎవరైనా ఇంటి పెద్ద జరిగిపోతే 2 లక్షలు ఇచ్చేవాడు చంద్రబాబు గవర్నమెంట్, చంద్రన్న బీమా. గత 5 సంవత్సరాల్లో ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. అంటే మీకు చెప్పాల్సిన బాధ్యత అది కూడా చెప్తున్నా, మీకు తెలుసుకోవాలా. ఏదో ఇచ్చేవాళ్ళే వచ్చేసేవాళ్ళే డబ్బులు ఇచ్చేసేవాళ్ళే మనం వెళ్ళిపోదాం, ఇంక మర్చిపోదాం అనుకుంటే ఇంకా అంతకన్నా ఇంకోటి ఉండదు. ఎందుకంటే పేదల పట్ల, పేద ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపి వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారో హాస్పిటల్లో దాంట్లో సగభాగం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు దీవించాల్సిన అవసరం. అట్లేకుండా మీరు ఏదో తీసుకుని మీరు వెళ్ళిపోయి మేమే మాదే అంటే ఇంకెవరు భవిష్యత్తులో మీకు సహాయం చేయరు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మీరు ఉన్న ఒక్క భాగం మంది అవును ఆ పార్టీ కోటేసిన వాళ్ళు. కానీ 5 సంవత్సరాల్లో పేదవాడికి ఏమైనా ఒరిగిందా అది చెప్పండి. మీ గ్రామాల్లో ఎక్కడ ఒక పేదవాడికి బాగా లేకపోతే ఎప్పుడో డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిందే? కుటుంబం చనిపోతే 2 లక్షల రూపాయలు అదో ఇచ్చిందే? లేదు.
చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండంగా పేదల పట్ల, సంక్షేమం పట్ల ప్రథమ ప్రయారిటీని తీసుకుని ఈరోజు చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా నేను గుర్తు చేస్తున్నా. నేను ప్రతి మీటింగ్లో నేను చెప్తూ ఉన్నా, అయ్యా ఎవరన్నా మీరు అక్కడ లోకల్లో మీ కానీ రిజెక్ట్ చేస్తే పార్టీ ఆఫీస్ తీసుకురండి. ఎందుకంటే నాకు అందరూ ఓట్లేసి నేను గెలిచా, కొంతమంది ఓట్లేసి నేను గెలవాల. పేదవాళ్ళు 80% ఓట్లేస్తే నేను గెలిచా. కాబట్టి పేదవాళ్ళు తెలియజేస్తున్నా, గొప్పవాళ్ళం కాదు. ఎక్కడైనా మీకు ఇబ్బంది అయితే నేరుగా పార్టీ ఆఫీస్ రండి. సీఎం రిలీఫ్ ఫండ్ మా వాళ్ళు ఉంటారు ఇక్కడ, మమ్మల్ని ప్రసన్న వాళ్ళు శ్యామ్ ఉంటారు, చూసి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం. అంతేగాని ఆడ మా వాళ్ళు పడలేదు కాబట్టి మీకు ఇవ్వకుండా పోనా జరగదని చెప్పి నేను మళ్ళీ కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందువల్లంటే ఇది ఆరోగ్యం బాగలేక డబ్బులు లేకనే మీరు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టారు, అంతే తప్ప బుధాల కోసం కాదు కదా. కాబట్టి పేదవాళ్ళ ఆరోగ్య విషయంలో నాయకులందరూ కూడా చదువు చూపి వాళ్ళు సహాయం చేస్తే మనకి మన కుటుంబానికి మంచిదనే సిద్ధాంతం నమ్మినాను నేను. కాబట్టి ఎవరు వచ్చినా పార్టీలకు అతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా పేదవాళ్ళ విషయంలో మేమైతే నెలకి 2-3 సార్లు వస్తున్నాం చెక్కులు. ఒక నెలకి 2-3 సార్లు, ఒకసారి 20, ఒకసారి 30, ఒకసారి 15. ఎప్పుడు వచ్చి చెక్కు అప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే మీకు ఎన్ని బాధలు ఉంటాయో అప్పుడు ఇచ్చి హాస్పిటల్ చూపించుకుంటారు, వడ్డీలు అయిపోతుంటాయి, కానీ పేదవాళ్ళు ఏం చేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీకు సహాయం చేద్దామని అంటే కొంత సహాయం చేద్దామని ఒక మంచి పథకాన్ని ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ రాష్ట్రంలో ఇస్తున్న విషయాన్ని కూడా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఊళ్ళోనే దాదాపు 4 కోట్ల చెప్పలు ఇచ్చాడంటే ఇక మొత్తం మీద 175 నియోజకవర్గాల్లో ఎన్ని కోట్లు ఇచ్చుంటాడో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరూ కూడా నేను ఒకసారి నేను తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ఎవరు చేయట్లా. ఏ ముఖ్యమంత్రి చూసారా మీరు? ఏ ముఖ్యమంత్రి చూసారా ఏదో చేసాడు ముఖ్యమంత్రి? కాబట్టి చేసిన వాళ్ళని మర్చిపోవద్దని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎవరో సునీల్ కుమార్ చెప్పించే కాదు, ఆయన ఆ కార్యక్రమం పెట్టాడు కాబట్టి మనం పంపిస్తున్నాం అప్లికేషన్. అంతేకాదు నా గొప్ప కాదు ఇది చంద్రబాబు నాయుడు గారు గొప్ప. ఆయన కొనపడాలి, మాకు కాదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎమ్మెల్యేకి రుణపడిన అవసరం మీరు రుణపడాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పైన మోడీ గారికి అని చెప్పి నేను మళ్ళీ మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఈ ఆఫీస్ తరఫు ఎప్పుడు తెలుసుంటాయి. డైరెక్ట్గా వచ్చి మాట్లాడి మీరు ఏం కావాలో చెప్తే ఖచ్చితంగా చేస్తాం. దాంట్లోనే రెండో మాట అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా యాక్సిడెంట్ ఒక్కసారి జరిగిపోతున్నాయి. యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న వాళ్ళు, చెయ్యి పోగొట్టుకున్న వాళ్ళు, చనిపోయే వాళ్ళు ఎక్కువ. ఈ గతంలో మన తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు స్టేట్లోనే ఎక్కువ యాక్సిడెంట్ జరిగాయి మన తిరుపతి జిల్లాలో. ఇప్పుడు మళ్ళీ ఎస్పీ గారు అన్ని కూడా కంట్రోల్ చేసి ఇప్పుడు ఇబ్బంది లేకుండా, మరీ అంత విచ్చలవిడిగా లేకుండా కూడా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే యువత మీరు తాగేసి హెల్మెట్ వేసుకోకుండా రిబుల్స్ పోతా పడితే మీ కాలు వచ్చి ఇరిగిపోతే మీ పరిస్థితి ఆలోచించుకోండి ఒకసారి. మీరు బజార్లో అరుపుకుండా ఏళ్ళు కొట్టుకుంటా పెద్ద పెద్ద అరుపులు వస్తే ఎవరో కూడా గుద్దితే మీ పరిస్థితిని ఆలోచించుకోమని చెప్పి యువతకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ గతంలో ఈ యొక్క బంగారు డ్రగ్స్ చాలా ఉండేటువంటి కార్యక్రమం ఇప్పుడు చాలా వరకు పోలీసు వారి సహాయ సహకారంతో అవన్నీ కూడా ఆపేటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పి కూడా మేము ఏంటంటే గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే గతంలో ఆ పరిస్థితి లేదు. ఎక్కడ దూరంగా ఇల్లు ఉంటే ఆ ఇంట్లో మొత్తం చేస్తారు గ్యాంగ్. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అట్లాగే మన ఎస్పీ గారు మన రౌడీ షీటర్స్ అంతా కూడా వీధిలో తిప్పారు. గూడులో కూడా తిప్పని చెప్పి అడిగాను. నేను ఖచ్చితంగా తిప్పాల్సింది నేను దాంట్లో రెండో మాట చెప్పాను. సరే మాట్లాడదాం కదా. ఎందుకంటే రౌడీలు మూడునాలు కుదరదు. అట్లా ఉంటే ఉద్దాగా మన బిడ్డల ప్రాణాలు, అలాగే మన తోటిలో మన తోటి ఎదుర్కొన్నటువంటి వాళ్ళ ప్రాణాలు పోయేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అర్థం చేసుకోండి, ఈ గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తుందో ఎందరూ అర్థం కావాలి. ఈరోజు చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలని అన్ని ఇంప్లిమెంట్ చేశాం. చెప్పాం ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్ వేస్తామని బాబు గారు చెప్పారు. వేసాం. రైతుల ఖాతాలో సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తామన్నాం, వేసాం. అలాగే ఆటో నడిపే వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామన్నాం, ఇచ్చాం.
అట్లాగే గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తామని ఇచ్చాం. ఎందుకు చెప్తున్నామంటే ఎన్ని చెప్పాం చేస్తూ ఉన్నాం. దాదాపు 15,000 చిల్లర టీచర్ ఉద్యోగాలని ఫిలప్ చేస్తామన్నారు లోకేష్ బాబు గారు ఫిలప్ చేసి చూపించారు. దాదాపు 5,000 చిల్లర ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలని మన గవర్నమెంట్లో ఫిలప్ చేస్తామని చెప్పి మెంటల్ తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రైవేట్ ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీల్లో గూడూరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగం కావాలని అడుగుతారు, వచ్చి ఇచ్చిన తర్వాత మనకి కనిపించరు. అది తప్పు, మంచి పద్ధతి కాదు. కనిపిస్తే కదా మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఇచ్చారని కనిపించరు, వాళ్ళు పని చేస్తుంటారు. ఏమైనా అంటే నేను అప్పుడు వచ్చాను నాకు ఇక్కడ కనపడలేదు అంటారు. అది తప్పు అంటున్నా. ఇప్పించింది ఎవరు? చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టి లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు కాబట్టి మీకు అవకాశాలు కల్పిస్తున్నాం మేము కూడా. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలా, ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యోగం వచ్చింది, మనకి ఎవరున్నప్పుడు ఉద్యోగం వచ్చిందని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంటే వెళ్ళిపోతే మళ్ళీ మాకు చేయాలని ఇంట్రెస్ట్ మళ్ళీ నాకు నేను చెప్పిన చాలా మంది చేసుకున్నారు ఈ సంబంధించిన ఫ్యాక్టరీలో. ఎవరు ఒక్కరు వచ్చి కూడా చెప్పినాడు. నిన్న అపాచీలో ఒక 10 మంది కావాలంటే పంపించారు. దాంట్లో 7 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు, ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. అంటే అంటుంటుంది నాయకులు కూడా తెలియజేస్తున్నాం. మీకు అందరూ కూడా వేదిక మీద నాయకులు మీరు రికమెండ్ చేసి ఉద్యోగం చేసిన మీ పేరు చెప్పుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగాలకి ఆయన దైవాలు వస్తున్నాయి కదా. కాబట్టి మేము చేసామంటే కుదిరే పరిస్థితి కాదు. మీరు పార్టీ ఉన్నారు కాబట్టి మీ గౌరవం, పార్టీ లేకపోతే మీకు కూడా గౌరవం ఉండదు. కాబట్టి మీ పేర్ల కన్నా మన ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే త్వరలో ఇల్లు వస్తున్నాయి, అందరికి ఇల్లు వస్తున్నాయి. ఇచ్చేది మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి విషయం కూడా మధ్యసారి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అధికారులు దగ్గరకు వచ్చారు, ఫోటోలు తీశారు. ఖచ్చితంగా వచ్చే నెలలో ఇల్లు కూడా శాంక్షన్ వచ్చే కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అది కూడా ఇచ్చింది మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా, మోడీ గారి సహాయ సహకారాలతో. కాబట్టి ఈ విషయాల్లో దయచేసి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా ఎవరు ఇస్తున్నారో ఆ ప్రధానమంత్రి, ఆ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పేరు చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.